పోలీసు ఏ విధంగా ఉన్నారు, పోలీసులు ప్రజలకు ఏ విధంగా నమ్మకంగా ఉండాలి, ఆ పోలీసులే తప్పు చేస్తే ప్రజలు ఏ విధంగా శిక్షిస్తారు, అధికారులు ఏ విధంగా శిక్షిస్తారు. ఎంతోమంది పోలీసు అధికారులు తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి సమాజం పట్ల తన గౌరవాన్ని పెంచుకునే విధంగా ఉంటారు. కానీ కొంతమంది పోలీసులు ఆ పోలీసు అనేటువంటి నినాదానికి, ఆ కాకి చొక్కా నినాదాన్ని అవస్పాలు చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి చాలామంది పోలీసులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి తన కామవాంఛ తీర్చుకోవడానికి తన దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్, తన దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, తన దగ్గర పనిచేసేటువంటి తోటి వాళ్ళ పైన ఆయన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ గన్నుతో భయపెట్టించి బెదిరించి అత్యాచారం చేసినటువంటి గనుడు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి ఈ సంఘటన ఇప్పటికే పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు వెంటనే ఆయనను పూర్తిగా సస్పెండ్ చేయించి రాజీనామా చేసుకునేలాగా చేయకుండా విధుల నుండి శాశ్వతంగా బహిష్కరించి పరకాల సబ్ జైల్లో పంపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? పోలీస్ అధికారులు అంటే ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే తప్పు చేసినటువంటి క్రిమినల్స్ ఉన్నారో, ఎవరైతే లా అండ్ ఆర్డర్ను మిస్యూజ్ చేస్తారో, ఎవరైతే సమాజం పట్ల రాజ్యాంగానికి లోబడి ఉండని వాళ్ళు ఉన్నారో వాళ్ళను శిక్షించడమే పోలీసు యంత్రాంగం. ఆ యంత్రాంగం ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. దానికి నిదర్శనమే ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అందుకోసమే చాలా వరకు ఈరోజు ఉన్నటువంటి పోలీసులు నమ్మల్లా నమ్మొద్దా అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ పోలీసులు నమ్మకనే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎస్ఐ మోసానికి కానిస్టేబుల్ బలి. నేను ఎస్ఐ. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం, ఎంత దారుణం అంటే అంత దారుణకరమైన సంఘటన. రివాల్వర్ చూపించి తోటి మహిళ కానిస్టేబుల్ను 2 సార్లు రేప్ చేసిన ఎస్ఐ. ఈ భూపాలపల్లికి సంబంధించినటువంటి, కాళేశ్వరం సంబంధించినటువంటి వార్త. తన మంత్రి శ్రీధర్ బాబు మనిషినని చెప్పుకునే సిబ్బందిని బెదిరిస్తున్న కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్కు ఫోన్ చేసి ఇంట్లో జారిపడి కాలు విరిగింది, లేవలేకపోతున్నా, వచ్చి సాయం చేయమని ప్రాధేయపడ్డాడు. ఇంటికి వచ్చిన ఆమెను సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి రేప్ చేశాడు. ఎవరికైనా చెప్తే నీది ఇదే చివరి రోజు అని బెదిరించాడు. 2 రోజుల క్రితం ఆ మహిళ కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి రేప్ చేశాడు. తను శ్రీధర్ బాబు మనిషినని, తనని ఎవరు ఏం చేయలేరని సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. చోటామోటా నాయకులు ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే బాబన్న శ్రీధర్ బాబు బాగున్నాడా, నాకు ఇంతకు ముందే ఫోన్ చేశాడంటూ మాట్లాడేవాడు. ఈయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చికెన్ సెంటర్లు ఉండగా ప్రతిరోజు ఒక చికెన్ సెంటర్ నుండి చికెన్ పంపాలని కూడా ఈయన ఆదేశాలు పుట్టించినటువంటి నేపథ్యం ఉంది. ఎంత బాధాకరం చూడండి, ఎంత దారుణంగా పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారు. పోలీసులు ఎవరి పక్షాన ఉన్నారు? పోలీసులు ఎవరికి న్యాయం చేయాలి? పోలీసు అనే వ్యక్తి ఎవరి పక్షాన నిలబడాలి? పోలీసులు ఈ విధంగా ఉంటే ఏం చేస్తారు? ఇవాళ ఆమెకు దెబ్బ తాకిందని వచ్చి ఎస్ఐ ఎంత కాకికి ఎంత మరకను అంటించిండు. ఇవాళ ఉన్నటువంటి పోలీసుల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, పోలీసుల మీద ఉన్నటువంటి ఒక ఆశని ఇవాళ అడియాశలు వేసింది. ఎవరైతే సిన్సియర్గా పనిచేసినటువంటి పోలీసు అధికారులారో ఇవాళ వాళ్ళు మౌనంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇలాంటి చర్యలకు వాళ్ళు సిగ్గుతో తలెంచుకోవాల్సిన పరిస్థితి ఉందంటే ఇలాంటి పోలీసు అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈయన ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. అంటే పరువు అయితే పోయింది, కానీ చర్యలు తీసుకుంటే ఏం లాభం అన్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం.